ఎలుక చిన్న సహాయం చేయబడింది. ఎవరు కూడా సహాయం చేయలేదు. ఎవరు చివరికి బతికిపోయారు? ఎలుక బతికింది. ఇవి అన్నీ కలిపోయినాయి. అందుకని మనము, మన కుటుంబము, మన ఎవరమే కాకుండా సమాజంలో ఇతరులకు ఏదో ఒక విధంగా, అది ఆర్థిక పరంగా డబ్బే కాదు, సహాయపడతాము అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని మరొకసారి ఈ పాఠశాల యాజమాన్యానికి ఇంత రంగరంగ వైభవంగా జరిగినటువంటి
వాట్సాప్లో అన్నయ్య ఆన్లైన్లో డ్రెస్ ఇచ్చాడు. మరి కేక్ కొయ్యదా? కేక్ లేదు, పాడు లేదు, ఫోన్ తప్ప ఏమీ లేదు.
Celebrate the fun there.
Let's fight the జరగాలంటూ ఉంటుంది. ఆ సమయంలో అన్నకేసి మహాముని శిష్యులు అటుగా వెళ్ళడం గమనించి వారు తమని గమనించి ఉంటారనే అపోహతో స్త్రీలు జలక్రీడల్లో ఉండగా అటుగా రాకూడదు అన్న కనీస జ్ఞానం కూడా లేని జ్ఞాన శూన్యులు బుద్ధిహీనులుగా జీవించండి అని కోరగా ఆ మునికి మాటను శపించింది. ఆ శాపవృత్తాంతో విన్న అన్నకేసి మహాముని శిష్యులను ఓదార్చి సౌరంధికపురంలో ఉన్న మహాపండితుడు అయిన పరమానందయ్య గారి శిష్యరికంలో మీ శాపకాలాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి అని ఆజ్ఞాపించారు. ఆ విధంగా శాపగ్రస్తులైన మునికుమారు అశ్విని, భరణి, ఫణి, గణపతి, నంది, భృంగి, భైరవుడు అనే పేర్లతో పరమానందయ్య గారి శిష్యులుగా మారారు. నమస్కారం. రండిరా, మనమందరం నది స్నానం చేసి గురువు గారి వద్దకు వెళ్దాం. రండిరా, పదండి. అరే, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయిరా. అరే నీళ్ళు చల్లగా లేకపోతే వేడిగా ఉంటాయా వదులుతాయి. పదండి రా, చేద్దాము, పదండి. అరే, నా వీపు గోగరా. అరే, నా వీపు రుద్దురా. అరే నా వీపు తోకరా. అరే, ఇక చాలు, పదండిగా పోదాము. అరే అనండిగా అందులో అందరూ ఉన్నారో లేదో లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7. అరే అందులో తక్కువైపోయారా? నేను లెక్క పెట్టడం రాదురా. నేను లెక్క పెట్టి చూపిస్తాను చూడు. 1 2 3 4 5 6 7. అవునురా, మనలో నిజంగానే వాళ్ళు నదిలో మునిగిపోయారు. అరే నీకు లెక్క పెట్టడం రాదురా సుంట. ఆగు, నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7. అరే నేను నిజంగానే మనలో చెరువులో మునిగిపోయాడురా. అరే, ఈ లెక్క మనకి తెలియటట్టు లేదా? గురువు గారి వద్దకు వెళ్దాం, పరండి. అరే, ఏమైందిరా? గురువుగారు నది స్నానం చేసి తిరిగి వస్తున్నాక మాలో ఒకటి నది నింపేసింది గురువుగారు. అవునా? నిజమా? ఏది? లెక్క పెట్టి చూపించండి. అలాగే గురువు గారు, ఇదిగోండి. 1 2 3 4 5 6 7. నిజంగానే మాలో ఒక నదిలో మునిగిపోయారు గురువు గారు. ఆపండిరా, ఆపండి. నేను లెక్క పెట్టి చూపిస్తాను చూడండిరా. 1 2 3 4 5 6 7 8. అందరూ ఉన్నారు కదరా, పడుతా ఇల్లారా? సరే, కూర్చోండిరా. అరే ఆగండిరా, ఈ రోజు మన గురువు గారికి నమస్కారం పెట్టలేదు. నమస్కారం గురువు గారు. రాత్రి వస్తూ కూర్చోండిరా. గురుగారండి ఈరోజు ఏ పాఠం చదువుకుంటున్నాం గురుగారండి? ఈరోజు మీకు కొత్త పాఠం నేర్పించబోతున్నానురా.
గురువు గారికి కాళ్ళలో మందు దిగింది. సూది ఉంటే ఇస్తారా? ఇదిగోండి రా సూది. అదేనమ్మా. సూది నేను పట్టుకుంటాను. కాదు కాదురా, నేనే పట్టుకుంటాను. కాదురా, ఈ సూది నేను పట్టుకుంటాను. అరే ఆగండిరా, గురువు గారు మనల్ని ఏది చేయమన్నా మనం అందరినీ కలిసి చేయమన్నారు కదా. కాబట్టి ఆ సూదిని ఒక దువ్వ గుచ్చి ఎత్తుకొని వెళ్దాం. పదండిరా. అలాగేరా. ఇదిగోండిరా దుంగ. హైలెస్సా, 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 హైలెస్సా. అరే ఏంటో ఇది సూది పట్టుకొని రమ్మంటే దుమ్మని ఎందుకు తెచ్చారా? గురువుగారు నిజంగారు కదా గురువుగారు, ఏ పని చేసినా కానీ అందరూ కలిసే చేయమని, అందుకే మేము ఆ గుర్తుకు ఆ సూదిని గుర్తు తెచ్చాము. సరే సూది ఇవ్వండిరా. అలాగే గురువు గారు. అదే సూది ఎక్కడో పడిపోయిందా? వెతకండి, వెతకండి. ఏ సూది నాకు దొరికిందిరా, ఇదిగోండిరా. అరే కాలులో ముళ్ళు తీయండిరా. నేను తీస్తానురా. కాదు కాదు, నేనే బాగా తీస్తానురా. అరే మీరెవరికి కాళ్ళ నిలుచులు కాదు, నేనే బాగా తీస్తాను. అడగదురా, నేనే బాగా తీస్తానురా. ఎవరో ఒకరు బాగా తీయండిరా. అబ్బా అబ్బా, ఏంట్రా మెల్లగా తీయరా? ఆగండిరా, ఆగండి. కాళ్ళను తీసేస్తారా ఏంటి? నేను తీస్తాను, వచ్చి జరగండి. అబ్బా మెల్లగా తీయవే. ఓ ఎంత మనమో. మీ శిష్యుడు తీసినప్పుడు లేదా మీకు నొప్పి, నేను తీస్తే మీకు వచ్చిందా నొప్పి? సరే తీయవే. కర్మగారి దొరికారు ఈ దత్తమ్మలు, తెచ్చి నా నెత్తి మీద పెట్టారు. వీళ్ళని ఏమీ అనకు, వీళ్ళు చాలా అమాయకులు. నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే నాకు తప్పదుగా మరి. మీరు విశ్రాంతి తీసుకోండి గురువు గారు. రండి గురువు గారు, విశ్రాంతి తీసుకో. అరే గురువు గారికి మనం ఎప్పుడు సేవ చేస్తాం కదా, ఇప్పుడు గారు సేవ చేద్దాం. పరండిరా. ఈ వజ్రపు కాలు నాది. కాదు, ఈ బంగారం లాంటి కాళ్ళు నాది. ఈ బంగారం కాళ్ళు నాదిరా. ఈ దూది లాంటి చెయ్యి నాదిరా.